ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఓకే, ఇక్కడ ఈ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇంకొక చోట స్టూడెంట్ ఐడి బేస్ చేసుకుని స్కిల్స్ ఏం నేర్చుకుంటాం. ఓకే, అప్గ్రేడేషన్ వచ్చి ఎంత అంటే రకరకాల సర్టిఫికేషన్స్ నేర్చుకున్నావా, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉందా లేదా, లేదంటే నీకు ఏదైనా ఒక ఆథరైజ్డ్ ఇంటర్న్షిప్ ఏమైనా చేసావా, లేకపోతే నువ్వు కమ్యూనికేషన్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా, లేకపోతే అప్గ్రేడేషన్లో సపోజ్ ఒక ట్రిపుల్ హైదరాబాద్ ఎఫ్ఎం ప్రోగ్రామ్ జరుగుతాం, దాంట్లో మంచిగా సర్టిఫికేషన్ వచ్చిందా, ఎక్సలెన్స్ వచ్చిందా, దాంట్లో అవుట్ స్టాండింగ్ వచ్చిందా, ఏంటి ఇదంతా ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఈ టేబుల్ ఫామ్లో ప్రతి స్టూడెంట్కి సంబంధించినవి ఉన్నాయి. ఓకే, అలాగే దీంట్లో ఉన్నాయి అకాడమిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో బేసిక్ డీటెయిల్స్. ఈ మూడింటిని కంపారిజన్ చేస్తే రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలిగితే ఓకే ఏమైనట్టు మంచి రెజ్యూమ్ కూడా ప్రిపేర్ అయ్యాయి. అంటే బెస్ట్ ఆఫ్ పీపుల్ బయట తీసుకొచ్చాడు. అంతవరకు క్లియర్ చెప్పారు. సో వన్ ఈజ్ ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్. ఎందుకు అడ్రస్ లొకేషన్ అండ్ మొబైల్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ ఏం చేస్తాం ఏమన్నా అకాడమిక్ డీటెయిల్స్, 10th అండ్ బీటెక్ పర్సంటేజ్ అంటే అకాడమిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, అలాగే స్కిల్స్ మీరు ఏ స్కిల్ ఉంది మీరు అనుకుంటే ఇండివిజువల్ కేటగిరీ, అలాగే ఎంత అప్గ్రేడ్ అయ్యారు, ఎన్ని సర్టిఫికేషన్ వచ్చాయి, లేకపోతే ఎన్ని ఇంటర్న్షిప్స్ చేశారు, ఇవన్నీ దీంట్లో ఈ మూడింటిని కంపారిజన్ చేస్తే ద బెస్ట్ పీపుల్ అనేది తీసుకుని రావచ్చు. స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకుని అదొక స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకుని ఏం చేయాలి, ఒక బెస్ట్ పీపుల్ని నేను ఇక్కడ తీసుకుని రావచ్చు. ఓకేనా, అదొక అందరికీ వీటన్నిటిని నేను రిలేట్ చేసుకోవడం వల్ల నాకు ఈ పర్టికులర్ అవుట్పుట్ అనేది వచ్చింది. అంటే ఈ మూడింటిని రిలేట్ చేసుకోవడం వల్ల నాకు ఏంటంటే ఈ అవుట్పుట్ వచ్చింది. దీనికి రిలేషన్షిప్ మోడల్ అంటారు. ఓకే, అర్థమైనా క్లియర్ అని అందరికీ అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే దీంట్లో ఏ అనేది అవుతుంది, దీంట్లో బి ఉంది, దీంట్లో సి ఉందని అనుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకుంటే ఇది ఒక రిజల్ట్ వచ్చిందా లేదా. ఓకే, అలా కూడా అనుకోవచ్చు. ఓకే, కానీ రిలేషన్షిప్ మెయింటైన్ ఉందా లేదా అనేది మెయిన్ రిలేషన్. ఓకే, మనం రిలేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను స్టూడెంట్ ఐడియే కాబట్టి మీకు అందరికీ సింపుల్గా అర్థమైంది. అలా కాకుండా నేను ఇక్కడ స్టూడెంట్ ఐడి ఇక్కడ ఉంది, అడ్రస్ లొకేషన్. ఓకే, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మోడ్ ఆఫ్ ట్రావెల్ ఎలా వస్తున్నారు, బండి మీద వస్తున్నారా, ఆర్టీసీకి వస్తున్నారా, బై ఆటో